బెజవాడ దుర్గగుడి అధికారుల నిర్లక్ష్యం వల్లే అమ్మవారి లడ్డూ ప్రసాదం పురుగుల పాలైందని అంటున్నారు ఫుడ్ కంట్రోల్ అధికారులు. పురుగులు కనిపించిన లడ్డూలను నిన్న సీజ్ చేసిన అధికారులు ఇవాళ శాంపిల్స్ సేకరించారు. తామిచ్చిన సూచనలు దుర్గగుడి అధికారులు పట్టించుకుంటే లడ్డూలు చెడిపోయేవే కాదంటున్న ఫుడ్ కంట్రోల్ అధికారులతో మా కరెస్పాండెంట్ అశోక్ ఫేస్ టు ఫేస్. లడ్డులపై వివాదం జరుగుతోంది. పూర్తిగా తయారు చేసి భక్తులకి డిస్ట్రిబ్యూట్ చేసే లడ్డులపై కీటకాలు వాడిని. దీంతో పూర్తి స్థాయిలో ఫుడ్ కంట్రోల్ అధికారులు దాడులు చేశారు. వాటిని అన్నింటినీ సీజ్ చేయడం కూడా జరిగింది. పూర్తిగా ఈ రోజు కూడా మళ్ళీ ఏదైతే లడ్లు సీజ్ చేశారో వాటిని శాంపిల్స్ కూడా చేయడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాం ఫుడ్ కంట్రోల్ అధికారులు మనతో ఉన్నారు. సార్, ఏంటి ఎట్లా ఉంది అక్కడ పరిస్థితి? నిన్న కలెక్ట్ చేసిన శాంపిల్స్ ఏంటంటే నిన్న మల్లికార్జున మండపంలో ఉన్నాయి. వర్షం రావడం వలన ఆ దోమలు ఈగలు రావడం వలన డిస్ట్రాయ్ అయినాయండి. ఇది వాటిని డిస్ట్రాయ్ చేయమని చెప్పి ఈవో గారు కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగిందండి. తర్వాత రెగ్యులర్ గా కిచెన్ లో కానీ స్టోర్ కానీ వెరిఫై చేస్తే బానే ఉంది. ఇవాళ మీ ముందు కూడా చూస్తున్నాము, ఈ క్వాలిటీ బానే ఉన్నాయి, ఈ మాయిశ్చర్ కూడా బానే ఉంది, ప్యాక్ చేయడానికి పనికొచ్చే విధంగానే ఉందండి. అయినా కానీ అక్కడ శాంపుల్ కలెక్ట్ చేసాం, ఇక్కడ కలెక్ట్ చేసామండి. ఈ రిపోర్ట్ రావడానికి 5 days పట్టుద్దండి. రిపోర్ట్ రాగానే ఏదన్నా తేడాలు ఉంటే మాత్రం ఇమీడియట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మెయిన్ ఏం చెప్తున్నామంటే ఫ్లో చార్ట్ ఫాలో చేయమని చెబుతున్నాం. ఏ ఆహార పదార్థం తయారు చేయడానికైనా మినిమం పాటించాల్సిన నియమాలన్నీ పాటించమని చెబుతున్నాం. ఎందుకంటే రా మెటీరియల్ ప్రొడక్షన్ నుంచి రా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ నుంచి భక్తుడికి లడ్డు అమ్మేదాకా 6-7 స్టేజెస్ ఉన్నాయి. 6-7 స్టేజెస్ కూడా ఖచ్చితంగా ఫాలో చేయమని చెప్పి ఈవో గారికి కూడా చెప్పామండి. వ్రాతపూర్వకంగా ఇస్తున్నామండి. మీరు ఇచ్చిన చార్ట్ వీళ్ళు ఫాలో అయ్యారా? ఎప్పటి వరకు ఫాలో అవుతున్నారండి? మినిమం 1-2 తప్ప మిగతా అన్ని ఫాలో అవుతానే ఉన్నారండి. అంటే మీరు మెష్ ఏర్పాటు చేయమని చెప్పలేదు వీళ్ళకి? ఖచ్చితంగా ఏర్పాటు చేయాలండి. ఎందుకంటే వర్షం వస్తుందని కానీ ఈగలు వస్తాయి కానీ ఎక్స్పెక్ట్ చేయక, పైపొచ్చి ఈ సమయభావం, తర్వాత ఏంటంటే ఈ పూజలు మార్చడం మూలానని ఈవో గారు చెప్తున్నారండి. అట్లాంటిది ఇక ముందు జరగదని చెప్పి మా ఇన్స్పెక్టర్ కూడా ఇక్కడే పెట్టామండి. కొన్ని లడ్లు శాంపిల్ తీశారు. అసలు ఆ లడ్లు పరిస్థితి ఎట్లా ఉంది? లడ్డు డ్యామేజ్ స్టేజ్ లో ఉండే. యాక్చువల్ గా ఏంటంటే ఈ వాతావరణం మూలాన వచ్చిన దీని ప్రాబ్లం అండి. అది వాతావరణం మూలాన 3 రోజుల నుంచి అక్కడే ఉండటం మూలాన డిస్ట్రాయ్ చేసేస్తున్నారు. కాబట్టి దాని గురించి ప్రస్తావన అవసరం లేదండి. శాంపిల్ తీసాం, ఎందుకు పాడైపోయినాయి అనేది రిపోర్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుందండి. జనరల్ గా మనం ఇక్కడ లడ్డు చూస్తే అవి తయారు చేసిన లడ్డు ఎన్ని రోజులు ఉండొచ్చు, ఎంత ఉంటుంది? యాక్చువల్ గా ఏంటంటే లడ్డులో షుగర్ గానీ బెల్లం గానీ సెల్ఫ్ ప్రిజర్వేటివ్, అది తయారు చేసే విధానం తయారు చేస్తే 3 to 5 days ఉంటుందండి. ఫెస్టివల్ సీజన్ లో ఇవాళ తయారు చేసిన రేపు అయిపోతాయి లడ్లు స్క్వేర్ సిటీ తోటి. అందుకని ఇవాళ ఫెస్టివల్ సీజన్ లో ఇబ్బంది పడాల్సిన పని లేదండి. ఏ రోజుకు ఆ రోజు అయిపోతున్నాయి కాబట్టి. కాకపోతే చిన్న జాగ్రత్త ఏంటంటే స్టోర్ చేసే దగ్గర కానివ్వండి, తయారు చేసే దగ్గర కానివ్వండి, ఆ లడ్లు చుట్టేటప్పుడు తడి అంటకుండా కానీ అవన్నీ చేసుకుని సరిగ్గా ట్రై చేసుకుంటే ఏమి ఇబ్బంది రాదండి. భక్తుల మనోభావాలకు సంబంధించినవి కాబట్టి ఖచ్చితంగా నిబంధనలు పాటించాల్సిందేనని ఫుడ్ కంట్రోల్ అధికారులు చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ శివతో అశోక్, సాక్షి టీవీ, విజయవాడ.